ఎన్నికల్లో వైకాపా భాజపా చెప్పినట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. ఎన్నిక పూర్తవగానే పార్టీ ఏజెంట్లకు ఇవ్వవలసిన ఫారం 7(c)ని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వైకాపా ఈసీ ఎన్ని కుట్రలు పనినా తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోలేరని లంకా దినకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ జాప్యానికి బాబు సూచనలే కారణమని ఈసీ ప్రాథమికంగా నిర్ధారణ అంటండి. ఈసీ ఎక్కడైనా ఈ అంశం చెప్పిందా? మేము మొదటి నుంచి చెబుతా ఉన్నాం, వైఎస్ఆర్సీపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా బీజేపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది అని మేము చెప్పింది ఇది నిజమే అనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. మీరు ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకే పోలింగ్ జాప్యమైందనేటటువంటి నిర్ధారణకి మీరు వచ్చారా? ఒకవేళ ఆ విధమైనటువంటి నిర్ధారణకు వస్తే సాక్షి పేపర్ మీకేమన్నా అఫీషియల్ గెజిటా? ఎన్నిక 11వ తారీఖు జరుగుతుంటే 10వ తారీఖు మధ్యాహ్నమే ఈసీ దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే వారు తీసుకున్నటువంటి చర్యలు అసంపూర్తిగా ఉన్నాయి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి అని ధర్నా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశాలు ఏవి మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అఫీషియల్ గెజిట్ సాక్షి నిన్నటి వరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందనే మాట అన్నారు. కానీ హింసని ప్రేరేపించి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించాలనే ప్రయత్నం చేసింది వైసీపీ కదా. ఇవాళ 175 కాన్స్టిట్యున్సీలో ఆ నెల్లూరు ఆయన వచ్చాడు బయటికి, కోటంరెడ్డి కనీసం చెప్పాడు నేనే దాడి చేపించానని. నిజంగా మీరు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు అయితే 175 కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మహిళా అభ్యర్థుల మీద, అలాగే కోడెల శివప్రసాద్ గారు లాంటి వారి మీద 175 కాన్స్టిట్యున్సీల్లో హింసని ప్రజ్వలింపజేసి ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గించాలనేటువంటి కుట్రలు పడింది మీరు కదా. మీ అందరికీ చెంప చెల్లుమనేటటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు కాదా?